తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. మీలో కోపం ఎంత పెరిగితే అంత శత్రువులు పెరుగుతారు. మీకు మీరే శత్రువుగా కనబడతారు. ఎవరూ మీతో మాట్లాడేవారుండరు. సందర్భాన్ని బట్టి కోపం రావటం సహజమే, కానీ అదే ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఒక రిలేషన్షిప్లో కోపం అనేది చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. కారణం లేకుండా వచ్చే కోపం బంధాలని దెబ్బతీస్తుంది. చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోతారు. అయితే చాలా మందికి కోపం కంట్రోల్ చేసుకోవాలని ఉంటుంది, కాకపోతే అది ఎలాగా అన్నది అర్థం కాదు. ఓ పరిస్థితి వచ్చినప్పుడు, ఏదైనా నచ్చనప్పుడు కంట్రోల్ తప్పుతారు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఆ తర్వాత తీరిగ్గా బాధపడతారు. అలా మాట్లాడి ఉండకూడదు అని కూడా అనుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటిస్తే సులువుగా ఈ కోపాన్ని అయితే తగ్గించుకోవచ్చు, రిలేషన్షిప్ని కాపాడుకోవచ్చు. అవేంటన్నది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అర్థం చేసుకున్నన్ని రోజులు పర్వాలేదు, కానీ అర్థం చేసుకోవాలనే పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రం కోపమే పెద్ద శత్రువుగా మారుతుంది. బంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సిచ్యువేషన్ మరి అక్కడి వరకు రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాల్సిందే. అసలు మీలో కోపం ఎలా ఉంటే బంధాలు దెబ్బతింటాయో ముందు చూద్దాం. అయితే ఆ తర్వాత అసలు కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది తెలుసుకుందాం. మీకు మరీ తరచూ కోపం వస్తున్నా, అది కూడా మరీ తీవ్రంగా వస్తున్నా ఎదుటి వ్యక్తి మీపై గౌరవాన్ని కోల్పోతారు. అసలు మీరంటేనే ఓ చిరాకు భావం వచ్చేస్తుంది. మీరు ప్రతి చిన్న విషయానికి ఫ్రస్ట్రేట్ అయినా ఇదే పరిస్థితి. చిన్న చిన్న విషయాలకి అతిగా రియాక్ట్ అవ్వడము రిలేషన్షిప్ని దెబ్బతీస్తుంది. కోపంలో ఏదో చేసుకోవటం, వస్తువులు అటు ఇటు విసిరేయడం, చాలా గట్టిగా అరవడం, తిట్టడం లాంటివి చేస్తే ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడటానికి కూడా ఏమాత్రం ఇష్టపడరు. మిమ్మల్ని చులకనగా చూస్తారు. ఫలితంగా బంధం అన్నది పాడవుతుంది. మీకు కోపం వస్తుందనుకున్న ప్రతిసారి ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు పాటించి చూడండి. సులువుగా ఆ ఫేజ్ని దాటేసి వెళ్ళిపోతారు. ఉదాహరణకి మీ పార్ట్నర్తో చిన్న వాగ్వాదం మొదలైందనుకుందాం. ఆ సమయంలో మీకు కోపం విపరీతంగా వచ్చేస్తుంది. ఎలాగైనా వాదన గెలవాలని చూస్తున్నారు, కానీ ఇక్కడ గెలవటం ఓడటం అన్నది ముఖ్యం కాదు. మీ బంధానికి మీరు ఎంత విలువనిస్తున్నారనేదే ముఖ్యం. అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే ఓ మాట చెప్పి సింపుల్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. గొడవ పెద్దది అవుతుందని అనుకున్నప్పుడు ఆ చోటు నుంచి వెళ్ళిపోవడం కన్నా బెటర్ ఆప్షన్ ఇంకొకటి ఉండదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి కూల్గా డిస్కస్ చేసుకునే టైం కూడా ఇచ్చుకోవాలి. ఆ సమయంలో చికాకుగా అనిపించిన ఓ 10 సార్లు డీప్ బ్రీత్ తీసుకోండి. కాసేపు ధ్యానం చేయండి, లేదా బయటకెళ్ళి మరింతసేపు వాకింగ్ చేయండి. ఇలా కొంతవరకు మీ కోపాన్ని అయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంది. అయితే చెప్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ మనసులో ఏముందో అది ఓ పేపర్ మీద రాయండి. రాయడం ఏంటి, దీనివల్ల ఏం ఉపయోగం అని లైట్ తీసుకోకండి. ఇలా చేయటం వల్ల చాలా వరకు స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం అనేవి తగ్గిపోతాయి. మనసులో ఉన్న ప్రతిదీ అందరికీ చెప్పుకోలేకపోవచ్చు, కానీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోవాలంటే ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ మార్గమే రాయటం. ఎప్పుడైనా మీ పార్ట్నర్తో గొడవ జరిగినప్పుడు అసలందుకు కారణాలు ఏంటి, ఎందుకు మొదలైందనే కారణాలు ఓ చోట రాసి పెట్టుకోండి. మీరు తప్పు చేసి ఉంటే అది కూడా రాసుకోండి. ఎదుటి వ్యక్తి తప్పు ఉంటే అది కూడా ప్రస్తావించండి. ఇలా ఒక డీటెయిల్డ్గా రాసి పెట్టుకోవటం వల్ల కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోవటం సులభం అవుతుంది. ఎలాంటి పరిస్థితులలో మీరు ట్రిగ్గర్ అవుతున్నారో ముందుగానే పార్ట్నర్తో డిస్కస్ చేసేందుకు వీలుంటుంది. ఫలితంగా ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉండవచ్చు. మాట్లాడుకుంటే పరిష్కారం అయితే లభిస్తుంది. కమ్యూనికేషన్ ప్లాన్, ఇది వినటానికి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ రిలేషన్షిప్లో బాగుండాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే. సింపుల్గా చెప్పాలంటే మీ ఇద్దరు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది గమనిస్తూ ఉండాలి. మరీ ఎమోషనల్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు అనే నియమం కూడా పెట్టుకోవాలి. దీనివల్ల సగం సమస్యలు తగ్గిపోతాయి. ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అందుకే ఆ సమయంలో సైలెంట్గా ఉండటం నేర్చుకోవాలి. అసలు ఏ విషయంలో మీకు కోపం వస్తుంది అనే క్లారిటీ ఉండాలి. ఉదాహరణకి ఇంటి పనులు షేర్ చేసుకోవటం లేదని పార్ట్నర్కి కోపం రావచ్చు. అది అడిగి తెలుసుకోవాలి. 1-2 రోజులు సాయం చేసి చూడాలి. ఆ తర్వాత పరిస్థితులు నార్మల్ అయిపోతాయి. ఇలా ఎప్పటికప్పుడు సమస్యలని పరిష్కరించుకోవాలి. కోపం అనేది ఒక కామన్ రియాక్షన్. దాన్ని మరీ ఓ జబ్బులాగా చూడాల్సిన పని అయితే లేదు. అలా అని పూర్తిగా నిర్లక్ష్యం కూడా చేయకూడదు. అయితే అది ఎంత ఇంటెన్సిటీతో వస్తుందన్నది గమనించుకోవాలి. కొన్నిసార్లు సైకలాజికల్ రీజన్స్ వల్ల కూడా తరచూ కోపం వచ్చే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ లాంటిది ఇందుకు ఉదాహరణ. స్ట్రెస్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఈ విధంగానే జరుగుతుంది. అందుకే అలాంటప్పుడు బయట నుంచి మీకు సపోర్ట్ అవసరం. అయితే అది థెరపీ రూపంలో అందుతుంది. సరైన ఎక్స్పర్ట్ని సంప్రదించి విషయం వివరించి అందుకు తగ్గట్లుగా మద్దతు తీసుకోవాలి. కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్తారు. వాటిని పాటిస్తే చాలా వరకు ఈ సమస్య అయితే తీరిపోతుంది. ఫలితంగా మీ రిలేషన్షిప్ని అయితే కాపాడుకోవచ్చు.